మీరు శ్యామ్ని కొట్టారు అన్న ఉద్దేశంతో ఎట్లయినా సరే ఈ విధంగా అయినా సరే బయట చెప్పాలి అన్న ఉద్దేశం. లేదు ఆ విషయం అని కాదు. ఇక కొట్టిండి అయిపోయింది, చలో అది ఎప్పుడో ఒకసారి చూసుకుందాము. నేను నా ప్రొఫెషనల్ వేరే, నేను వేరే తరగతితో లేదు అనుకోలేదు. ఎందుకు నేను రెస్పాండ్ అయినా ఇప్పుడు మేము ఇలా మీడియా ముందుకు రానికి కారణం ఏంటంటే రెండు రీజన్లు ఉన్నాయి. ఒకటి, నేను కామెంట్ పెట్టడం వల్ల మా మిస్సెస్ కి నోటికి వచ్చినట్టు ఎత్తింది. సంధ్య ఎవరు అనే ఒక గలీజ్ ఒక బూతువాడు మాట్లాడింది. అంటే ముందరున్న మగవాళ్ళ ఆడవాళ్ళ ఆమె ఉన్నది ఒక మొగరాయిడ్ లాగానే ఇష్టం వచ్చినట్టు ఆడదా ఉండదా మొగడు ఇవ్వండి ఉండదు, ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుండే నోటికి వచ్చినట్టు. నాకైతే ఆమె ఆడ పుట్టుకట్టే కాదామెది. రెండోది, ఇక నిన్న అదొక కోపం ఉంది నాకు. నా భార్యని తిట్టింది, ఆ మాట అన్నది. వీడినే కాదు వేరే వాళ్ళని కూడా ఫోన్ చేసుకుంటూ ఇలాగే మాట్లాడింది. వీడికి ఫోన్ చేసామంటది, వేరే వాళ్ళకి ఫోన్ చేసి మాకు తెలిసిన అబ్బాయి, అక్కడ వర్క్ చేసిన అబ్బాయి, ఫస్ట్ వర్క్ చేసిన అబ్బాయి, ఒకవేళ మీరు వెళ్ళింది అనుకో, ఒక మీడియా ఛానల్ పిలిచారు, పిలిస్తే మీరు వెళ్తారా? ఇక్కడ వెళ్ళింది అనుకో, నేను వెళ్ళి మిమ్మల్ని రాస్తాను కొనేసాడు, మిమ్మల్ని కొనుక్కున్నాడు, నేను ఎక్కుతా మీడియా మీద. నా దగ్గర పనిచేసే వాళ్ళని రాస్తాను కొనుక్కొని నా మీద ఫేక్ అలిగేషన్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను మీ మీద కేసు పెడతా, మీ మీద కేసు మా వాడికి మీ మీద కేసు పెడతా, ప్లస్ మిమ్మల్ని ఈడుస్తా, మీడియా ముందరికి మిమ్మల్ని బ్లేమ్ చేస్తా అని చెప్పేసి అన్న మాటలు మాట్లాడింది. మా మిస్సెస్ తిట్టింది. ఇక నాకు కొంచెం ఉండిపోయింది. ఇక సమయం వచ్చినప్పుడు వెళ్దాం అనే టైంలో మొన్న ఇక నాకు ఆగలేదు. ఇక మొన్న వెళ్ళి వచ్చిన తర్వాత నిన్న దీనికంటే ఒక గంట ముందు 5 టైం అవుతున్నది. ఆ టైంలో సాయంత్రము ఆ టైంలో ఫోన్ వచ్చింది. ఇప్పుడు విన్నారా రికార్డింగ్? విన్న తర్వాత నా గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఇక నేను ఆగలేదు. ఇక ఈ నెంబర్ ఇరా అని చెప్పేసి నెంబర్ తీసేసుకొని ఇక నేను ఫోన్ చేసిన. నేనే ఫోన్ యాక్చువల్లీ వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉంది. లేదు దానికంటే ముందు నుంచి నా నెంబర్ ఉంది. మా వాడిని అడిగారు, ఉంది. కానీ వాళ్ళు ఫోన్ చేద్దామంటే వాళ్ళకి రావట్లా, ధైర్యం సరిపోవట్లా. వీడికే ఫోన్ చేసి ఇప్పుడు చేస్తున్నది. ఇక నర్సింగ్ పిహెచ్కి రా, నీ మీద కేసు పెడతా, అది దాన్ని చేస్తున్నది. ఇక ఆగే ఇప్పుడు ఇక ఆగొద్దు. ఇక అంతా మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇక మనమే దిగుదామని చెప్పేసి ఇక్కడే ఉన్నాను మేడం వాళ్ళ ఇంట్లో, నేనే ఇక్కడనే ఉన్నాను, పని చేసుకుంటున్నాను. ఓకే, మీరు ఉన్నారా లేదా అని కాదు, వాడికి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని. నేనా? మీ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని మీ నెంబర్ ఫోన్ చేసినమ్మా నేను. సతీష్ మామ, శ్యాము వాళ్ళ మామ. నన్ను ఎందుకు చేస్తాం అని అడుగుతుంది. హలో చెప్పండి సార్. మేడం ఒకసారి శివ ఈ 991213 కార్తీక్ ఒకసారి మామదేనా సతీష్? నేనే మాట్లాడుతున్నా, నెంబర్ ఉంది ఇప్పుడు. ఎవరండి మీరు? నేను సతీష్ మాట్లాడుతున్నా, శ్యామల మామని మాట్లాడుతున్నా. ఓకే, నెంబర్ వచ్చింది కదా, చూసుకోండి ఒకసారి. అదే వచ్చింది, ఇప్పుడే వచ్చింది. ఏంటండి ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి? నా ప్రాబ్లం లేదు, మీ సైడ్ నుంచే ప్రాబ్లము. అదే మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఏమైందండి? మీడియాకి వచ్చి ఏం ప్రాబ్లం అయింది? ఓకే, అది ప్రాబ్లం అది పక్కకి పెడదాము. మా అక్క గురించి నా గురించి ఎందుకు ఎంక్వైరీ? మరి నా గురించి ఎవరు మాట్లాడుతుంది? నా తమ్ముడు గురించి, నా ఇంటి గురించి ఎవరు మాట్లాడుతుంది? విషయం ఏంటంటే వాడు కొట్టిన విషయం నాకు తెలియదు. ఒకవేళ మాట నాకు అప్పుడు తెలిసి ఉన్నట్టే. కొట్టిందన్నది రాంగ్ ప్రూవ్ అయితే ఏం చేస్తారు? మేడం ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడండి. అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేయండి. మేడం గారు ఒక విషయం చెప్తాను. రాంగ్ ప్రూవ్ అయితే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆన్సర్ చెప్పి వేరే క్వశ్చన్ అడగండి. ఒకవేళ కొట్టినట్టు ప్రూవ్ అయితే, కొట్టిందని ప్రూవ్ అయిందని మాట్లాడితే మీ పెద్దరికం సరిపోదండి. కొట్టినట్టు ప్రూవ్ అయితే సరే కొట్టిందని ప్రూవ్ అయితే ఏం చేస్తారు? నిన్న వచ్చి మీ షూ నాకుతా సార్. అంత పెద్ద మాటలు వద్దు కానీ మీ అమ్మ పుట్టిరు కదా మీరు ఏంటి మాటలు? మీరు వచ్చిన కాలు బేసరం మాటలు. మీరు అమ్మ దాకా పోవద్దు.
మీరు మా అమ్మ దాకా పోయి అమ్మ కదా. దాకా పోవద్దు. నేను మీ అమ్మల గురించి మాట్లాడలేదు మేడం. మీరు ఎక్కడున్నా మేడం, చెప్పండి, వస్తా. మీరు ఎక్కడున్నా చెప్పండి. మేడం, మా తమ్ముడు కొట్టిండా? మా తమ్ముడు కొట్టిండా? పిచ్చి మాట్లాడుతున్నా మేడం అనుకుంటా. మీరు ఓపికతో మాట్లాడండి, ఓపికతో మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఓపికతో మాట్లాడండి. మీరు అంతా హలో హలో సతీష్ అన్న, చెప్పండి అమ్మా. నేనే చందన్ ఎందుకు చేస్తామని అడిగావు కదా. నేను అది కాదమ్మా. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన దానికి మేము మాట్లాడుతున్నాము. మేము అడిగిన దానికి మీరు మాట్లాడండి. అమ్మ పుట్టిండ్రు చెప్పేది తినమ్మా, చెప్పేది తినమ్మా. నువ్వు అమ్మ చెప్పేది తిను. నేను సంవత్సరం ఉన్నాను, అన్ని చూస్తున్నా, నాకు కనబడట్లేదా? అది మీ కనబడితే మీ ఇష్టం. అది అది మీ ఇష్టం. అది మీ ఇష్టం అమ్మా. అది కొట్టిందా లేదా నేను చూడలేదు, మీరు చూడలేదు. నేను సమాధానం ఇస్తున్నా కదా. నేను సారు నాకు అవ్వకు రా అన్నాడు. పట్ట పగులు తాగుతున్నాడు. చెప్పండి, నేను వస్తాం. మీరు ఎక్కడున్నారు? ఉప్పలా చెప్పండి, వస్తాం మేము. కొట్టమని ప్రూవ్ చేయండి మీరు, కొట్టమని ప్రూవ్ చేయండి మీరు. ఇప్పుడు దేనికి లొల్లి పెట్టుకుంటూ వస్తున్నారు యూట్యూబ్ లో? మేడం మేడం కొట్టిరామా మేము? మేడం అమ్మ మీద ఒట్టే చెప్పమని కొట్టిరామని? మేడం నేను అన్ని సమాధానం ఇస్తా. ఓపికతో మాట్లాడితే సమాధానం ఇస్తా. ఓపికతో మాట్లాడితే సమాధానం ఇస్తా. ఏంది యూట్యూబ్ లోకి వచ్చి 25 రోజులు పని చేసి కొట్టినామా? మీరు ఇంత గట్టిగా మాట్లాడుతుంటే ఎవరు భయపడడా? హలో హలో నాకు అర్థమైందా సతీష్? ఎవరు సతీష్ గారు, ఇప్పుడు ఎవరు మాట్లాడేది? మనిషిని పెట్టించింది ఎవరు మాట్లాడేది? మాట్లాడేది ఎవరు బ్రదర్? ఇది దాంది చిల్లరది. ఇది ఇట్లా ఉంటుంది మాటలు. సీరియస్ అవుతుంది, చాలా సీరియస్ అవుతుంది, చాలా సీరియస్. నిన్న ఉన్న కోపానికి తొక్కుతుంటుంది దానికి. మళ్ళీ చాలా సీరియస్ అవుతుంది లావణ్య గారు, చాలా సీరియస్ అవుతుంది. నా అమ్మ మొగుడికి చూపించిన వరకు ఇప్పుడు అన్నవుగా చూపించాలి. దానికి చూపెడతాను. నా అమ్మ మొగుడు ఎట్లుంటో చూపెడతా దానికి. నీకెందరు మొగలు అయితే చూపెడతా నేను. నీకెందరు మొగలు అయితే చూపెడతా అంటున్నా. నా అమ్మ మొగడని అంత వైపు నువ్వు. నా అమ్మ మొగడు అంటవా నువ్వు? అన్ని చూపెడతా. ఇప్పుడు నా అమ్మ హలో హలో ఆమెకి ఒకసారి ఆమెకి దానికి అనే మాట నాకు సెకండ్ల పని. అనలే నా అమ్మ మొగడు చూపెడతావా నువ్వు? నా అమ్మ మొగడు చూపెడతా. ఈ మాట అన్నా. నేను ఈ మాట మాట్లాడితే సరిగా మాట్లాడాను. ఆ పని చెప్తున్నది. ఇంత పని చేసుకుని బతికే చెప్తున్నాను. నాకు నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసిన. అంటే ఇప్పుడు అమ్మమ్మ కూడా మాట్లాడింది వేరోడు. ఇప్పుడు కార్తిక్ గాడు. ఇప్పుడు ఈడు కార్తిక్ ఇప్పుడు కార్తిక్ ఆడు కార్తిక్ గాడు ఫస్ట్ మాట్లాడింది. చింటూ అనుకుంటా. చింటే అంటే ఇంతకు ముందు మాట్లాడిన కార్తిక్ కాదు. ఇప్పుడు మాట్లాడి కార్తిక్. కార్తిక్ అయ్యో సారీ. నాకు ఇప్పుడు కొంచెం నాకు అంటే ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన కార్తిక్ కాదు. నా అమ్మ మొగడు అంటే సరిగా మాట్లాడావా నేను? ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? ఎవరికి మంచిగా నేను ఎవరు మాట్లాడేది? తమ్ముడు ఎవరు మాట్లాడేది? నువ్వు ఎవరు? నేను కార్తిక్ అంటే నువ్వు మా అమ్మ మొగడివా? మా అమ్మ మొగడివా? మా మగుడు నేను కొంచెం చెప్పేది ఇప్పుడు అన్నదిగా. ఇప్పుడు లావణ్య అన్నదిగా నా అమ్మ మొగడివా నువ్వు? మీ తమ్ముడు నా అమ్మ మొగడివా? సమాధానం నాకు. నా అమ్మ మొగడివా నువ్వు? కొంచెం నా అమ్మ మొగడివా నువ్వు? సతీష్ రెచ్చగొట్టకు, నేను చెప్పేది విను. సతీష్ అన్న ఆడు బచ్చ నాకంటే, అందుకే అన్న సతీష్ అన్న అని అంటున్నా. బచ్చగాడాడు. సతీష్ అన్న నా అమ్మ మొగడు చూపెడతా మీ అక్క. నా అమ్మ మొగడు చూపెడతా. నా అమ్మ మొగడు చూపెడతా. ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడవుతుంది. ఇప్పుడు చూడిగా. ఇప్పుడు చిన్న చూడవుతుంది. మీ అక్క చూపెడతావు. నా అమ్మ మొగడు చూపెట్టాలా? అప్పుడు దానికి చూపెడతావు. కట్ చేశారు. వేరే టాపిక్ మాట్లాడుతున్నా, కట్ చేశారు. అయితే ఇది. అండ్ మీ ఛానల్ నుంచి నాకు ఇప్పుడు ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఇంతకు ముందు నీ అమ్మ మొగడు అని వాడు మాట్లాడేటప్పుడు కార్తిక్ కాదు. కార్తిక్ సారీ, నేను నువ్వే అనుకున్నా. ఆడెవడైతే గొట్టంగాడు ఉన్నాడో ఆడు కూడా మాట అనలేడు. అది బలి తెగించిన ఆడని చెప్పింది నీ అమ్మ మొగడని. ఆ బలి తెగించిన ఆడదానికి బలి తెగించినట్టు వేయకుంటే వీళ్ళు అమ్మడోడు కాదు. ఇప్పుడు షరతు చెప్తున్నా, మీ ఛానల్ ఆధ్వర్యంలో చెప్తున్నా, తెలుగు వాళ్ళని ఛానల్ చెప్తున్నా. నీకు ఉన్నది ఇక చూడు లావణ్య,
నీకు చూపెడతాయి ఇక సినిమా. ఒక నెల 15 రోజులు ఆగు, తర్వాత అది వేరే ఉంటుంది. ఇక నువ్వు ఏం చేస్తా అంటో చేసుకో ఇక నువ్వు. ఇది సంగతి. అందుకని చెప్పేసి ఈ విషయం నేను మా అన్నకి చెప్పిన, ఇక్కడికి రానికి కారణమైనటువంటి అన్నకి చెప్పిన, అన్న ఇది సంగతి, బ్లాక్ మెయిలింగ్ కాల్స్ వచ్చినాయి, ఆ విషయం మాట్లాడేందుకు మరి ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఇంకేదైనా సానుభూతిగా ఏదైనా మాట్లాడి ఈ నుంచి ఓకే అని చెప్పేసి గమ్మున ఉంటారేమో అన్న ఆలోచనతో మాట్లాడినా. నేను ఫోన్ చేస్తే మరీ దారుణంగా అమ్మ అది ఇది అని చెప్పేసి, నీ అమ్మ కుట్టినవా అన్న వర్డ్స్, నీ అమ్మ మొగుడు అన్న వర్డ్స్. మేము అక్కడ ఆమెకి వీడు మాట్లాడినా ఏ తప్పు మాట్లాడలేదు. మీకు కావాలంటే ఇంకోసారి మీరు వినండి, ఇంకోసారి మీరు పెట్టండి, ఎటువంటి బూత్ మాట్లాడలేదు. మా అమ్మ మీదకి వెళ్ళిరని అంటున్నది. ఇప్పుడు నీ అమ్మ మొగుడు అన్నప్పుడే నేను ఆమెని అది ఇది అన్ని పెద్ద సెకండ్, నాకు చిన్న మిల్లీ సెకండ్ టైం పడుతుంది. అయినా నేను పద్ధతిగానే లావణ్య గారు అని అన్నా. అది దాని సంస్కారము, అది మేము చిల్లర అటువంటి అది మురికి కలవకంటే డేంజర్. పందులన్నా ఇంకా కొంచెం మంచిగా బుర్లుతాయి, బురదలలో మొరలలో, దానికంటే దారుణమైనటువంటిది ఇది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు లావణ్య మాట్లాడిందో దానికి సంబంధించి ఆమె ఏమనింది, ఒకవేళ నేను శ్యామ్ ని నా తమ్ముడు కొట్టలేదు అని చెప్పి ప్రామిస్ ఏదైనా చేస్తే మిమ్మల్ని ఛాలెంజ్ ఇస్తున్నారు. ఛాలెంజ్ ఏమన్నా అంటే, కొట్టినట్టు ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు అని చెప్పి, కొట్టలేడు అని ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు అని అంటే, కొట్టినట్టు ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు అని అంటే నీ కాళ్ళు షూ నాకుతా అన్నది. నేను అన్న అంత పెద్ద మాటలొద్దు, అది అలాంటివి వద్దు, ఏదో అట్లా కాదు అని ఏదో కొంచెం నార్మల్గా మాట్లాడేసుకొని అన్నే కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది. అంత పెద్ద మాట కూడా ఇన్నికి నాకు గలీజ్ అనిపించింది. నీకు కాలు షూ నాకుతా మాట అన్న కూడా నాకు మంచిగా అనిపించలేదు, ఎందుకంటే ఒక మహిళగా వద్దు అన్న ఆలోచనతో నేను అన్నా, అంత పెద్ద మాటలు వద్దు. సో శ్యామ్, అంటే ఇప్పటి వరకు నేను ఏదైతే విన్నానో, ఈవెన్ మీరు కాల్ రికార్డింగ్ సంబంధించి ఇప్పుడు ఆమె మాట్లాడిన సన్నివేశంలో మీ అమ్మ మీద మీరు ఒట్టేస్తారా, నేను అదంతా రాంగ్ అని ప్రూవ్ చేస్తే మీకు కూడా ఒక ఛాలెంజ్ అనేది విసిరారా షూ సంబంధించి. సో ఇప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ఆల్రెడీ ఇప్పుడు శ్యామ్ మన ఎదురుగానే ఉన్నారు. శ్యామ్, నేను ఒకటి అడగాలి అనుకుంటున్నాను డైరెక్ట్ గా. ఒకవేళ కార్తిక్ మిమ్మల్ని కొట్టారు అన్నది నిజమే అయితే, సో లావణ్య మీకు ఏదైతే ఛాలెంజ్ చేసిందో ఆయన కాల్లో, మీ అమ్మగారి మీద ఒట్టేస్తారా అని చెప్పి మీకు ఏదైతే ఛాలెంజ్ వేసిందో, మీరు ఇప్పుడు చేయగలరా? ఒకవేళ మిమ్మల్ని ఖచ్చితంగా కార్తిక్ నన్ను కొట్టాడు అన్న ఉద్దేశంతో మీరు ఉన్నారు అంటే మీరు చేయగలరా? మదర్ ప్రామిస్ చెప్తున్నా, కొట్టిండు, బాగా టార్చర్ పెట్టిండు అక్కడ. ఇక్కడ దాకా రాని కారణం కూడా టార్చర్. అది పైగా నెత్తికర అక్కడ 2 days ఫీవర్ వచ్చేసింది నాకు. ఈ కాళ్ళు కూడా పట్టుకున్నాయి, మా ఊర్లో కూడా చూసిండ్లు. ఈ కాళ్ళకు నడ రాకుండా అయిపోయింది. అక్కడ ఏమని చెప్పి నిద్రలో పట్టుకున్నాయని చెప్పేసిన. దగ్గర 1 month నాకు కాళ్ళు నడవలేదు, అటు ఇటు నడవడానికి. ఇది బాగా వేరైపోయింది. ఇంకోటి, మొన్న నువ్వు అన్నావు వేదాంత్ ఛానల్లో, వేదాంత్ అన్నాడు ఏంటంటే, నీకు మస్తాన్ సాయికి ఏం రిలేషన్స్ లేవని చెప్పేసి మీ మదర్ మీద ప్రామిస్ చేసినావు నువ్వే. నాకు తెలియదా? నువ్వే మీ అమ్మ మీద కూడా అమ్మ మీద కూడా ఒట్టేసుకొని అబద్ధం చెప్తున్నావు నువ్వు. మీ అమ్మగారి మీద ఒట్టేసుకొని కూడా అబద్ధం చెప్తున్నావు. మీ అమ్మ అంతగానే మీ అమ్మని ఇష్టం అని చెప్పి కానీ మీ అమ్మ మీదనే ఒట్టేసేది ఏం లేదని అంటున్నావు. ఇక్కడ మీడియా ఛానల్ కూడా అందరికి తెలుసు, నిజమేంది వాస్తవాలు ఏంది కూడా తెలుసు. నిజమేంది వాస్తవాలు అందరికి కూడా తెలుసు, మీడియా ఛానళ్ళకు కూడా తెలుసు, అందరికి తెలుసు. ఇక్కడ మాట్లాడలేరు, మీడియా ఛానల్ కూడా మాట్లాడలేరు. ఒక పర్సన్ వచ్చి మాట్లాడాల్సింది తప్ప ఎవరు మాట్లాడలేకపోతున్నారు. మీరు కూడా ప్రూవ్ చేసుకో. నువ్వు కూడా అన్నావు కదా కొట్టలేడు అని. ఆ రోజుల్లో ఏమైనా ఉన్నాయి కదా, మీ ఇంట్లో కెమెరాస్ ఉన్నాయి, తీయు. సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, అక్కడనే మేము గొడవ పట్టినా కానీ కెమెరాస్ ఉన్నాయి కదా, మరి ఉన్నాయి అప్పుడు తీయచ్చు కదా. సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తీయు. ఎటుపోతాయి 3 months? ఎప్పుడు ఫోటేజ్ ఎప్పుడు అయితే 3 months 4 months? ఇప్పుడు ఇది కొట్టిండా లేదా, ఈ చిన్న వీటికి మనము ఇది అనడం కంటే, నీకు డ్రగ్స్ అలవాటు ఉందా లేదా, నువ్వు నిజంగా అసలు డ్రగ్స్ తీసుకోలేదు, నేను తీసుకోను అని నువ్వు చెప్తే నేను ఛాలెంజ్ విసురుతున్నా. మహంకాళి టెంపుల్కి పచ్చి బట్టలతోటి పసుపు బట్టలతోటి నువ్వు టెంపుల్ లోపలికి ప్రదక్షిణలు చేస్తావా? సతీష్ గారు, నేను ఒక్క మాట అడుగుతున్నా, నాకు డ్రగ్స్ అలవాటు లేదని చెప్పేసి రా. అంటే ఈ వీడియో చూసిన తర్వాత రా, నువ్వు నేను మావాడు ముగ్గురము పచ్చి బట్టలతోటి పసుపు బట్టలతోటి ప్రదక్షిణలు చేద్దాం. నీకు దమ్ముంటే వచ్చేసి కథం. మహంకాళి టెంపుల్ ఇక్కడ ఏది బల్గంపేట మహంకాళి టెంపుల్ నువ్వు వచ్చేసాయి. పచ్చి బట్టలతోటి పసుపు నీళ్ళతోటి తానం చేసేసుకుందాం, ముగ్గురం సీదా వెళ్దాం. తప్ప కాదనేది తెలిసిపోతుంది. ఇక ఈ పోలీస్ ఎవిడెన్స్ అవి ఏమద్దిగా నువ్వు వచ్చేసాయి. ఇక ఆ అమ్మవారి ఎంత పవర్ఫుల్ నీకు ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనే కొన్ని లక్షల కోట్ల బోనాలతోటి జాతర అత్యంత వైభవంగా చేసుకుంటున్నది. ఎవరు అవుతుందో చూసుకుందాం. దీనికంటే తెక్కలేదు. ఈ ఛాలెంజ్ విసురుతున్నా, నువ్వు స్వీకరిస్తా అని అంటే చెప్పు, నా నెంబర్ ఉన్నదిగా.
నా నెంబర్కి ఫోన్ చేయి, అండ్ ఈ ఛానల్ వాళ్ళకు కూడా ఫోన్ చేయి. ఎందరు ఛానల్ వాళ్ళకి చేసుకుంటూ అందరు ఛానల్కి ఫోన్ చేసేసుకొని డైరెక్ట్ వచ్చేసేయండి. సో వ్యూవర్స్, ఇప్పటి వరకు శ్యామ్ అండ్ సతీష్ గారు చెప్పిన మాటల ద్వారా అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఎన్ని రోజులు ఆయన వర్క్ చేశారు, ఈ వర్క్ చేసిన టైంలో ఆయన బయటకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది విత్ రికార్డ్స్ మనం విన్నాము. ఈవెన్ సతీష్ గారు వినిపించిన దాంట్లో కూడా ఛాలెంజ్ విసరడము, ఈవెన్ శ్యామ్ గారు కూడా రిటర్న్ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ ప్రామిస్ చేశాను, ఈవెన్ ప్రామిస్ కూడా చేశారు, మీరు వీడియోలో చూసారు ఆల్రెడీ. సో ప్రామిస్ చేశారు, ఈవెన్ మీరు కూడా నిరూపించుకొని ఉంటే నిరూపించుకోండి అని చెప్పి ఛాలెంజ్ కూడా శ్యామ్ గారు విసరడం జరిగింది. బట్ ఏదేమైనా సరే మాటలు మాట్లాడడం చాలా వరకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా సరే బయటి వాళ్ళని కూడా తిట్టేంత ఆ లీనియన్స్ అనేది కొంచెం తగ్గించుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మన వాళ్ళని అంటే మన రిలేషన్స్ ని లేకపోతే మన వాళ్ళని అనుకోవడం వేరు, కానీ ఇక్కడ బయట వాళ్ళని కూడా అనేంత అర్హత మాత్రం మనకి ఎక్కడ ఉండదు. మన వాళ్ళే పడట్లేదు ఈ కాలంలో. ఫైన్. సో చూసారు కదా ఈ రోజు ఏం జరిగింది అనేది శ్యామ్ మాటల్లో అండ్ సతీష్ గారి మాటల్లో విన్నారు. సో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ ఇంకా మనం తవ్వుదాం, చూద్దాం ఏం జరిగింది, ఎవరిది ఎంతవరకు అనేది ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటిల్ నేను చూస్తూనే ఉండండి.